నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ లో షాప్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సర్వీస్ ను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. ఏవియేషన్ హబ్ గా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, పలు సంఘాల నాయకులు. ఆర్మూర్లో బీటీ రోడ్, సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఆలయ వైభవం, అభివృద్ధి వివరాలను అర్చకుల ద్వారా తెలుసుకున్న మహేష్ గౌడ్. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నవీన్ యాదవ్. హాజరైన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు. బోర్గంపి శ్రీ వల్లి సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో వైభవంగా దశమ వార్షికోత్సవ వేడుకలు. కమనీయంగా స్వామివారి కళ్యాణం. పెద్ద ఎత్తున హాజరై స్వామివారి ఆశీస్సులు పొందిన భక్తులు. సింగరేణి కార్మికుల డిపెండెంట్ ఉద్యోగులను కాపాడేందుకు జాగృతి పోరాటం చేస్తే కాంగ్రెస్ తుంగలో తొక్కుతుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేసిన జాగృతి అధ్యక్షురాలు కవిత. ప్రపంచంలో గొప్ప రాజ్యాంగం మనదే. నిజామాబాద్ నగరంలోని పులం చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత బీఆర్ఎస్ అంబేద్కర్ కు నివాళి. హాజరైన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్న బీసీలను నమ్మించి మోసం చేశాడు. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. హైదరాబాద్ లో షాప్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఫెసిలిటీని ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. హైదరాబాద్ లో షాప్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఫెసిలిటీని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ షాప్రాన్ సంస్థకు కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. కొన్నేళ్లుగా ఏవియేషన్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఇప్పటికే భారత్ 1500 ఎయిర్ క్రాఫ్ట్లకు ఆర్డర్ ఇచ్చిందని వివరించారు. ఎయిర్ క్రాఫ్ట్ల సర్వీస్ సెంటర్ భారత్లో ఏర్పాటు కావడం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించే విధానంలో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. కొన్ని రంగాల్లో 100% విదేశీ పెట్టుబడులను అనుమతించినట్లు చెప్పారు. షాప్రాన్ సంస్థ హైదరాబాద్ను ఎంచుకున్నందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇది నగర అభివృద్ధికి మరింత దోహదం చేస్తుందని చెప్పారు. मुझे उम्मीद है कि साफ्रान का भारत में इन्वेस्टमेंट आगे भी इसी गति से जारी रहेगा। आज इस फैसिलिटी के लिए मैं टीम साफ्रान को बहुत बहुत शुभकामनाएं देता हूं। साथियों, आप भी जानते हैं पिछले कुछ वर्षों में भारत का एविएशन सेक्टर भूतपूर्व गति से आगे बढ़ा है। आज भारत दुनिया के सबसे तेजी से बढ़े डोमेस्टिक एविएशन मार्केट में शामिल है। हमारा डोमेस्टिक मार्केट अब दुनिया में तीसरा सबसे बड़ा मार्केट है। आज भारत के लोगों का एस्पिरेशंस एक नए आसमान पर है। ऐसे में भारत में एयर ट्रेवल की डिमांड लगातार बढ़ रही है और इसलिए हमारे एयरलाइंस लगातार अपने एक्टिव फ्लीट को बढ़ा रही है. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయాన్ని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం ఆలయ పరిసరాలను సందర్శించారు. ఆలయ వైభవం, అభివృద్ధి వివరాలను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు టీపీసీసీ చీఫ్ కు ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పూర్ణ కుంభంతో సత్కరించారు. ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు.
సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా బుధవారం నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సామూహిక పంచామృతాలతో అభిషేకాలు చేశారు. ఆలయ పూజారులు సుహాస్, నీలేష్, మకరన్, చంద్రశేఖర్ తదితరులు భక్తులతో అభిషేకాలు చేయించారు. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంగడి బజార్లో 27 కోట్ల 20 లక్షల రూపాయల నిధులతో రోడ్డు నిర్మాణ పనులకు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆర్మూర్ పట్టణంలో అంగడి బజార్లో TUFIDC 27 కోట్ల 20 లక్షల నిధులతో 36 వార్డులలో బీటీ రోడ్లు, సీసీ రోడ్ల పంచాయతీరాజ్ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ పాల్గొన్నారు. మలివిడతలలో ఆర్మూర్ పట్టణంలో TUFIDC ద్వారా 19 కోట్ల 62 లక్షల నిధులతో 1వ వార్డు నుండి 36 వార్డులలో పబ్లిక్ హెల్త్ ద్వారా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దీనికి టెండర్లు కూడా పూర్తయ్యాయి. ఇదే కాక UIDF కింద ఆర్మూర్ పట్టణానికి 18 కోట్ల 70 లక్షలు మంజూరు కావడం జరిగింది. దీనికి త్వరలోనే టెండర్లు పిలిచి అభివృద్ధి పనులను ప్రారంభిస్తాం. ఆర్మూర్ పట్టణంలో అన్ని వార్డులో తాగునీటి సమస్య పరిష్కారానికి త్వరలోనే అమృత్ పథకం ద్వారా 43 కోట్ల రూపాయలు నిధులు మంజూరు కావడం జరిగింది. దీనికి సంబంధించి పనులను కూడా త్వరలోనే ప్రారంభించబడును. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు మరియు AMC చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్, అయ్యప్ప శ్రీనివాస్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నుబాయ్, లింగా గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జీవన్, మాజీ కౌన్సిలర్లు, పట్టణ నాయకులు, మండల నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచంలో గొప్ప రాజ్యాంగం మనదేనని TPCC అధ్యక్షుడు MLC మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ వజ్రోత్సవాలను పురస్కరించుకొని భారతీయ సంవిధాన్ ప్రచారక్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ రైతు కమిషన్ సభ్యులు గడుగ్ గంగాధర్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బెన్ అందాన్, నూడా చైర్మన్ కేశవేణు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, ధర్మపురి సంజయ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పులాంగ్ చౌరస్తాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. అనంతరం భారతీయ సంవిధాన్ ప్రచారక్ దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు రాంపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చిలక శ్రీనివాస్, రథయాత్ర కో కన్వీనర్ మల్యాల గోవర్ధన్, సఖీ విజయ్ ప్రభంజన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రథయాత్ర వాహనాన్ని గడుగ్ గంగాధర్, తహర్బెన్ అందాన్లు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆవిర్భావం ఏం పేరు వజ్రోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అమారా భారత్, అమారా సంవిధాన్ ప్రపంచంలోకెల్లా అత్యంత ఆచరణీయమైన రాజ్యాంగం అని అన్నారు. నేటి పరిస్థితిలో భారత రాజ్యాంగం అత్యంత ప్రమాదంలో ఉందని, దానిని కాపాడుకునే బాధ్యత మనపై ఉందని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని సూచించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని బుధవారం జిల్లా కలెక్టర్లు, సిపిలు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, అదనపు డీసీపీ బస్వారెడ్డి వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గల గ్రామ పంచాయతీలకు 3 విడతలలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని గుర్తు చేశారు. డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండో విడత, డిసెంబర్ 17న మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామని అన్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గ్రామాల వారీగా అప్డేట్ చేసిన రిజర్వేషన్లు, ఏ విడతలో పోలింగ్ ఉంటుంది, పోలింగ్ కేంద్రాల జియో లొకేషన్ తదితర వివరాలను వెంటనే టీపోల్ వెబ్సైట్, యాప్లో నమోదు చేయాలని సూచించారు. టీపోల్ వెబ్సైట్, యాప్లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లాలో నోడల్ అధికారిని నియమించాలని, ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే ఫిర్యాదులను 3 రోజులలో పరిష్కరించాలని అన్నారు. నవంబర్ 23న ఖరారు చేసిన తుది ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాను అనుసరిస్తూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 2 కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న భవనం దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, వెబ్ కాస్టింగ్ జరిగే పోలింగ్ కేంద్రాల వివరాలు పంపాలని, పోలింగ్ కేంద్రాలలో వెలుతురు, ఫర్నిచర్, విద్యుత్ సరఫరా, త్రాగునీరు, టాయిలెట్స్ వంటి కనీస వసతులు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 27న ఉదయం 10:30 వరకు విడుదల చేయాలని సూచించారు. నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు పంచాయతీ పరిధిలోని ఓటర్ జాబితా వివరాలను ప్రచురించాలని అన్నారు. In the heat of the moment, we have to take some other
necessary clarifications. So thank you all. Thank you, ma'am. నిజామాబాద్ నగరంలో పలువురు బాధిత కుటుంబాలను టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించి ధైర్యం చెప్పారు. నిజామాబాద్ పట్టణంలో ఇటీవల మరణించిన వారి చిత్రపటాలకు టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్థానిక నాయకులు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో బీసీలను నమ్మించి మోసం చేశాడని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్న బీసీలను నమ్మించి మోసం చేశారన్నారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చేతులెత్తేశారన్నారు. రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్ అమలు అవుతాయని అందరూ మేధావులు అంటున్నారు. రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్ అమలు అవుతాయని అందరు మేధావులు అంటున్నారన్నారు. రాజ్యాంగ సవరణ జరగాల్సింది పార్లమెంట్లో, ఢిల్లీలో సవరణ చేయాల్సింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం అన్నారు. ఢిల్లీలో పోరాటం చేయకుండా గల్లీలో ఉత్తుత్తి పోరాటం చేస్తున్నారన్నారు. అసెంబ్లీ సమావేశం పెట్టి డ్రామాలు చేసి చేతులెత్తేశాడు. బీసీల రిజర్వేషన్ చేయాల్సింది బీజేపీ చేయించుకోవాల్సింది కాంగ్రెస్. ఈ రెండు పార్టీలు బీసీలను మోసం చేశాయి. బీసీలు ఈ రెండు పార్టీలకు రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్తారు. సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ ముందు ఇందిరమ్మ చీరలు పంచుడు స్టార్ట్ చేశారు. రేవంత్ రెడ్డి మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయలు తులం బంగారం, విద్యార్థినులకు ఇస్తాను అన్న స్కూటీలు ఇవ్వలే. చిన్నపిల్లలకు చాక్లెట్స్ ఇచ్చినట్లు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయని చీరలు పంపించేశారు. చీరలు ఎప్పుడు ఇవ్వాలి? కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బతుకమ్మ పండుగకు ముందు చీరలు ఇచ్చేది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 2 బతుకమ్మ పండుగలు అయిపోయాయి. 2 బతుకమ్మ పండుగలకు చీరలు కాదు కదా, జాకెట్ ముక్క కూడా ఇవ్వలేదు. మున్సిపాలిటీ పరిధిలో చీరలు ఇవ్వడం లేదు. గ్రామ పంచాయతీ పరిధిలో మాత్రమే చీరలు ఇస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. పంచాయతీ ఎన్నికల్లో నిన్న షెడ్యూల్ ఇచ్చినారు. నిన్న షెడ్యూల్ ఇస్తే కరెక్ట్ 3 రోజుల మొదల నుంచి స్టార్ట్ చేసి 2 రోజుల్లో ఇందిరమ్మ చీరలు అని చెప్పి మహిళలకు అక్కా చెల్లెలు చీరలు పంచే కార్యక్రమం చేసినారు. అయితే మహిళలకు ఇవ్వవలసినటువంటి 2,500 నెలకు ఇవ్వలేదు. మహిళలకు పెంచవలసినటువంటి 2,000 పెన్షన్ 4,000 చేయలేదు. మహిళలకు ఇవ్వవలసినటువంటి తులం బంగారం ఇవ్వలేదు. ఈ హామీలు ఏమీ కూడా అమలు కాలే. ఇవేమీ ఇవ్వకుండా చిన్నపిల్లలకు చాక్లెట్లు ఇచ్చి బుదిరిపించినట్టు ఇవాళ సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి చీరలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాడు. చీరలు ఎప్పుడు ఇవ్వాలండి? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి బతుకమ్మ పండుగకు చీర ఇచ్చేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక 2 బతుకమ్మ పండుగలు అయిపోయినాయి. చీర కాదు కదా, జాకెట్ ముక్క కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పి ఇప్పుడు చీరలు ఇచ్చే పని పెట్టుకున్నాడు. సింగరేణి కార్మికుల డిపెండెంట్ ఉద్యోగులను కాపాడేందుకు తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ దీర్ఘకాలం పోరాటం చేసిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తిని తుంగలో తొక్కుతుందని తెలంగాణ జాగృతి చీఫ్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగుల విషయంలో సర్కారు వైఖరిపై ఇవాళ ఆమె సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాజాగా ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డులో మోసం జరిగిందని, 129 మంది రిటైర్మెంట్ సన్నాహక కార్మికుల్లో కేవలం 23 మందిని మాత్రమే అన్ఫిట్ గా ప్రకటించి మిగతా 106 మందిని అండర్ గ్రౌండ్ నుంచి సర్ఫేస్ కు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ 106 మందిలో కూడా సీనియారిటీని పాటించకుండా 10 మందిలో ఒకరిగా మార్చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూర్ పట్టణంతో పాటు నియోజకవర్గంలో జరిగిన వివాహ శుభకార్యాలకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పట్టణంలోని సీనియర్ బీజేపీ నాయకుల వివాహ వేడుకలలో బంధువుల శుభకార్యాలకు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు నాయకులు మరియు బంధువులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం వారితో ముచ్చటించి ఆప్యాయంగా పలకరించారు. నాయకులు ఏర్పాటు చేసిన విందులో పాల్గొని కుటుంబీకులతో కలిసి విందు భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వి నవీన్ యాదవ్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన జూబ్లీహిల్స్ శాసనసభ్యుడిగా వి నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ సమక్షంలో నవీన్ యాదవ్ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం నవీన్ యాదవ్ స్పీకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీన్ యాదవ్ కు మద్దతుగా పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నేతలు, అనుచరులు పాల్గొన్నారు. నవీన్ యాదవ్ వి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని భారతదేశ
సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పోలీస్ హెడ్ క్వార్టర్లో భారత రాజ్యాంగ ప్రవేశిక కార్యక్రమం అదనపు పోలీస్ కమిషనర్ నిర్వహించారు. 76వ భారత రాజ్యాంగ ప్రవేశిక సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశానుసారంగా అదనపు డీసీపీ అడ్మిన్ బస్వారెడ్డి, అదనపు డీసీపీ రామచంద్రరావు భారత రాజ్యాంగ ప్రవేశిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ రాజ్యాంగ ప్రవేశిక గురించి క్షుణ్ణంగా వివరించడం జరిగింది. తదుపరి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ తిరుపతి, సతీష్, ఆఫీస్ సూపరింటెండెంట్లు బషీర్, భరోసా సెంటర్ సిబ్బంది, పోలీస్ కార్యాలయ సిబ్బంది, ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, సిసిఆర్బి సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూమ్, ఐటీ కోర్ సిబ్బంది, కమ్యూనికేషన్ సిబ్బంది, హోంగార్డ్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బోర్గంపి శ్రీ సాయి లక్ష్మీనగర్ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దశమ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా కమనీయంగా జరిగింది. బోర్గంపి శ్రీ సాయి లక్ష్మీనగర్ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ దశమ వార్షికోత్సవం వేడుకలు ఉదయం నుంచి కార్యక్రమాలతో ప్రారంభించుకుని జరిగింది. పంచామృతాభిషేకాలు, విశేష అర్చన సేవ, స్వామివారికి నైవేద్య తీర్థ ప్రసాద నైవేద్యాలతో స్వామివారికి అర్పించారు. ఉదయం అభిషేకాలు, ఆరతి, అలంకరణ, స్వామివారి పల్లకి సేవ, పూర్ణాహుతితో హోమం సమాప్తం చేసుకోవడం జరిగింది. మంత్ర పుష్పం, తీర్థ ప్రసాదం స్వామివారికి కల్పిస్తూ స్వామివారి కృపా కటాక్షం అందరికీ కలగాలని ఆ సుబ్రహ్మణ్య స్వామి ని వేడుకోవడం జరిగింది. ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు. ఈ రోజు బుధవారం స్వామివారి కళ్యాణం కమనీయంగా అత్యంత వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణం కన్నుల పండగగా చూడముచ్చటగా ఈ కళ్యాణం కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు, ఆలయ కమిటీ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయము బోర్గంపి ఈ రోజుకు 10 సంవత్సరాలు పూర్తయింది. శ్రీ ఎంపీ పీఠాధిపతి గారి దివ్య కమలకం నుంచి ఈ దేవస్థానము 15 డిసెంబర్ 2017లో ప్రారంభమయ్యి దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది. ఉదయము స్వామివారికి పాలాభిషేకము, గంగాజలంతో అభిషేకము, పంచామృత అభిషేకము, పుణ్యవాచనము, తర్వాత హోమ కార్యక్రమాలు, తదుపరి కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరికి క్రీడలంటే ఇష్టం ఉంటుందని, విద్యార్థులకు క్రీడలను ప్రోత్సహిస్తూ చదువులో కూడా ముందుకు సాగితే మంచి భవిష్యత్తు ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల అధినేత మారయ్య గౌడ్ అన్నారు. నందిపేట్ మండల కేంద్రంలో ఎస్ఎస్ఆర్ స్కూల్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఆర్ స్కూల్ ఇంట్రా స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని జిల్లా విద్యాధికారి అశోక్, ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల అధినేత మారయ్య గౌడ్ చేతుల మీదుగా క్రీడా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు మార్చ్ పాస్ట్ చేసి గౌరవ వందనం జిల్లా విద్యాశాఖ అధికారికి అందించారు. అనంతరం క్రీడా పతాక ఆవిష్కరణ చేసి క్రీడా జ్యోతి వెలిగించి క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడికి చదువు ఎంత అవసరమో క్రీడలు కూడా అదే తరహాలో అవసరమని, ప్రతి ఒక్క విద్యార్థులు ఓ నైపుణ్యం దాగి ఉంటుందని, ఒకరు క్రీడల్లో ముందుకు సాగితే మరొకరు నాణ్యమైన విద్యతో ముందుకు సాగుతారని, అందరూ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుందన్నారు. అలాగే ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. 1.5 ర్యాంక్ వచ్చినటువంటి 1.5 lakh ర్యాంక్ వచ్చినట్టు అంత మంచి కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్ ఖచ్చితంగా మీకు స్పోర్ట్స్ లోపల పార్టిసిపేట్ చేస్తూ రెగ్యులర్గా ప్రాక్టీస్ అనేటటువంటి చేసుకుంటూ ఉన్నట్లయితే మంచిగా మీరు నేషనల్ లెవెల్లో. ఆర్మూర్ పట్టణంలోని మైనార్టీ బాలికల పాఠశాలకు చెందిన అరణి మరియు అరిపియాలు బోధన్లో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్లో వైజ్ఞానిక ప్రదర్శనలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ నాహిదా ఫిరోజ్ మరియు ఉపాధ్యాయులు శిల్ప అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులను మరియు గైడ్ టీచర్ శిల్పాను పాఠశాల ప్రిన్సిపాల్ నహిదా ఫిర్దోస్ అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ చెడిపోయిన టైర్లు మరియు ఇతర సామాగ్రితో కుర్చీలు, టేబుల్ తయారు చేసి విద్యార్థుల ప్రతిభ వెలికిపుచ్చారని చెప్పారు. అలాగే విద్యార్థులను జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ సైతం అభినందించాలని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరెన్నో సైన్స్ కార్యక్రమాలు విద్యార్థులచే నిర్వహిస్తామన్నారు. రోడ్డుకు ఇరువైపులా కూరగాయలు విక్రయిస్తున్నారని మున్సిపల్ సిబ్బంది కూరగాయలను తొలగించారు. దీంతో కూరగాయలు విక్రయించే ఓ మహిళ రోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు.
ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలోని కూరగాయల మార్కెట్ వద్ద చోటు చేసుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా అశోక్ నగర్ కాలనీలోని చర్చి కాంపౌండ్లో కూరగాయల విక్రయం కొనసాగుతుంది. అయితే కొందరు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవారు అశోక్ నగర్ రోడ్లోని రోడ్డుకు ఇరువైపులా కూరగాయలను విక్రయిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా విక్రయించడంతో పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మున్సిపల్ సిబ్బంది కూరగాయలను తొలగించారు. దీంతో ఓ మహిళ తన కూరగాయలను రోడ్డుపై విసిరేసి రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేసింది. ఇలా మున్సిపల్ సిబ్బంది వేధిస్తే మా పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేసింది. మున్సిపల్ సిబ్బంది ఇలాంటి చర్యలకు పాల్పడకుండా అధికారులు చొరవ చూపాలని ఆ మహిళ అధికారులను కోరింది. పాల్గొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారు ఏ రాజు గృహప్రవేశ కార్యక్రమంలో మానాల సునీల్ కుమార్ పాల్గొన్నారు. బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులు ఏ రాజు గృహప్రవేశ మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. గ్రామ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల ద్వారా మరింత మంది లబ్ధిదారులకు చేరేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రతిజ్ఞ చేశారు. జిల్లా పాలనాధికారి టీవీ కృష్ణారెడ్డి సమక్షంలో కలెక్టరేట్ అధికారులు సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. భారతదేశ ప్రజలమైన మేము దేశ సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నెలకొల్పుటకు పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయంను భావము భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధన వీటి స్వతంత్రమును అంతస్తులోను అవకాశంలోను సమానత్వాన్ని చేకూర్చుటకు అందరిలోనూ వ్యక్తి గౌరవంను జాతి ఐక్యతను అఖండతను కాపాడేందుకు అంకిత భావంతో కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. Secure to all its social, economic and political expression, belief of equality of status and promote among them all integrity of the nation. In our Constituent Assembly, enact and give to నిబంధనలు పాటించని వడ్డీ వ్యాపారులకు జరిమానాలు విధించడం జరిగిందని కలెక్టర్ టీవీ కృష్ణారెడ్డి బుధవారం తెలిపారు. మనీ లెండర్స్ యాక్ట్ కేసులను అనుసరిస్తూ నిజామాబాద్ నగరానికి చెందిన 5 వడ్డీ వ్యాపారులకు ₹25,000 నుండి ₹50,000 వరకు జరిమానాలు విధించామని వివరించారు. మొదటి తప్పుగా గుర్తించి సాధారణ జరిమానాలు మాత్రమే విధించడం జరిగిందని అన్నారు. వడ్డీ వ్యాపారులు చేసే వారందరూ తప్పనిసరిగా తగిన అనుమతులు లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారులు నిర్వహించే వారిపై నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి భారత రాజ్యాంగం వర్ధిల్లాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, బోధన్ ఇన్ఛార్జ్ సతీమణి ఆయిషా ఫాతిమా, మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, నూడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు సత్యప్రకాష్, మైనార్టీ సీనియర్ నాయకులు నవీద్ ఇక్బాల్, మైనార్టీ నగర అధ్యక్షులు ఇమ్రాన్ జహజద్ మతీన్ తదితరులు పాల్గొన్నారు. నవీపేట పోలీసులు మహిళా హత్య కేసును ఛేదించారు. వివరాలు ఇలా ఉన్నాయి. నవీపేట్ పోలీస్ స్టేషన్ మల్కాపూర్ గ్రామంలో ఈ నెల 24/11/2025 తేదీన జరిగిన మహిళా హత్య కేసును నిజామాబాద్ నార్త్ రూరల్ సర్కిల్ పోలీసులు వేగంగా వివిధ కోణాల్లో పరిశీలించి విచారించి నిందితుడిని అరెస్ట్ చేసి కేసును ఛేదించారు. నిందితుడు అరెస్టు వివరాలు ఈ రోజు 26/11/2025 మృతురాలి బంధువైన పాండవల్ల సాగర్, తండ్రి పోషెట్టి, వయసు 37 సంవత్సరాలు, కులం ఎస్టీ, వృత్తి వ్యవసాయం, నివాసం మొస్రా గ్రామం, మండలం, జిల్లా నిజామాబాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. కేసును వివిధ కోణాలలో పరిశోధించి ఇట్టి హత్య కేసులో నిందితులుగా ఉన్న కుమరం, పాండవాల సాగర్, తండ్రి పోషెట్టిను పట్టుకున్నారు. నిందితులను పట్టుకున్న ఎస్ఐలు తిరుపతి, యాదగిరి గౌడ్, గాఫర్, ఏఎస్ఐ రాజేశ్వర్, క్రైమ్ టీం మరియు నవీపేట్ పిఎస్ సిబ్బంది అందరినీ ఎల్ రాజా వెంకటరెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ అభినందించారు. రాత్రి 11 గంటలకి ఒక వ్యక్తి లేడీ అనంత అని చెప్పి 27 ఇయర్స్ ఆమె ఇంట్లో చనిపోయింది, అనుమానాస్పదంగా ఉంది అన్న సమాచారం మేరకు నవీపేట్ ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ సీన్ అబ్జర్వ్ చేసినప్పుడు కొంత అనుమానంతో ఇమీడియట్లీ అక్కడ విచారించి వాళ్ళ మదర్తో కంప్లైంట్ తీసుకోవడం జరిగింది.
దాంట్లో వాళ్ళ మదర్ చెప్పిన ప్రకారం ఆ మదర్ ఆ రోజు 24th రోజు పని మీద ఆమె బయటకు వెళ్ళడం జరిగింది. ఇంట్లో డిసీజ్ ఆ టైంలో అవైలబుల్ ఉంది. ఆ తర్వాత ఈవినింగ్ వచ్చి చూసేసరికి ఇంటికి లాక్ ఉంది. ఎందుకు లాక్ ఉంది అని విచారించినప్పుడు బయట ఎక్కడ వెళ్ళిందేమో అని విచారించి చివరికి ఆ లాక్ తీసేసి ఇంట్లో లోపలికి వెళ్ళినప్పుడు ఈ డెడ్ బాడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ మొత్తం సీన్ ఆఫ్ కేస్ పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలు కానీ బాన్స్వాడలో దీక్ష దివాస్ సన్నాహక సమావేశం ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో దీక్షా దివాస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ఈ నెల 29న జరగనున్న దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లాలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీక్షా దివాస్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు కార్యాచరణ ప్రణాళికలపై చర్చించారు. ప్రతి కార్యకర్త క్రియాశీలకంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వామ్యం కావాలని బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. దీక్షా దివాస్ ద్వారా సాధించాలనుకుంటున్న లక్ష్యాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన సందేశాలపై కూడా ఈ సమావేశంలో స్పష్టత ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజకీయంగా కీలకమైనదని అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన ఉద్ఘాటించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఈరోజు డిఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రపంచ ఐరన్ లోప నివారణ దినోత్సవం నిర్వహించారు. రక్తహీనత, ఎనీమియా రకాలు, కారణాలు, లక్షణాలు మరియు నివారణ చర్యలపైన అవగాహన కరపత్రాలు శ్రీమతి రాజశ్రీ నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఆవిష్కరించారు. అనంతరం డిఎంహెచ్ఓ మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో ప్రజలు రక్తహీనతతో బాధపడుతున్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ వారు సేవా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తహీనతపై కరపత్రాల ద్వారా అవగాహన కల్పించడం కోసం చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ విశాల్ ఆకుల మరియు ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరీష్ స్వామి మాట్లాడుతూ డిఎంహెచ్ఓ గారి సహకారంతో గ్రామీణ ప్రాంతంలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించి ప్రజల్లో రక్తహీనత నివారణ గురించి అవగాహన కల్పించడానికి ఐఎంఏ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ విశాల్ ఆకుల మరియు ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరీష్ స్వామి, ఐఎంఏ నేషనల్ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఈ రవీంద్రారెడ్డి, ఏఎస్ఐ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ టి జీవన్ రావు, డాక్టర్ కొట్టూరి శ్రీశైలం, డాక్టర్ అంజ శ్రీనివాస్, డాక్టర్ రమణేశ్వర్, డాక్టర్ మురళీకృష్ణ పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో నవంబర్ 28, 29 తేదీలలో జరిగే పీడీఎస్యు నిజామాబాద్ 23వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ కోరారు. ఆర్మూర్ పట్టణంలో పీడీఎస్యు ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలో 23వ జిల్లా మహాసభలను నిర్వహిస్తున్నామని జిల్లా నలుమూలల నుండి విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్, ఆర్మూర్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు హుసేన్, రాహుల్, నాయకులు నరేష్, ప్రసాద్, హనుమంత్ రెడ్డి, అనిల్, ప్రకాష్, సాయి కుమార్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం, అదేవిధంగా విద్యారంగంలో ఉన్నటువంటి మార్పులేంది భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి 2 రోజులు ఆర్మూర్ పట్టణంలో నిర్వహిస్తున్నాం. ఈ మహాసభలకు పిఓడబ్ల్యూ జాతీయ నాయకురాలు సంధ్యక్క, అదేవిధంగా అనేక యూనివర్సిటీల నుంచి ఈరోజు ప్రొఫెసర్లు ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి ఆర్మూర్ ప్రాంతం, అదేవిధంగా నిజామాబాద్ నలుమూలల నుంచి కూడా విద్యార్థులు ఇక్కడ హాజరై జిల్లా మహాసభను విజయవంతం చేయాలని సందర్భంగా మేము టీఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబేద్కర్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. టీఎంఆర్పీఎస్ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అంబేద్కర్ కాలనీలో టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివమాదిగ నేతృత్వంలో ఆవిర్భావ ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నరాల రత్నాకర్ జెండా ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు ఆధారంగా వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి వర్గీకరణ అమలు చేశారని తెలిపారు. అలాగే భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు, టీఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్యాల గోవర్ధన్, టీఎంఆర్పీఎస్ నిజామాబాద్ ప్రధాన కార్యదర్శి డి హరీష్ మాదిగ, పట్టణ అధ్యక్షులు బండారిపల్లి మల్లేష్ మాదిగ, బోధ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మోహన్ మాదిగ, మాదిగ మహిళా సమైక్య నాయకులు జ్యోతి మాదిగ, పద్మ మాదిగ, రాధా మాదిగ, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ అఖిల్ మాదిగ, సాయి, నరేష్, అరవింద్, కాలనీ వాసులు గిరి మాదిగ, లక్ష్మణ్ మాదిగ, రాఘవేంద్ర, దీపు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండలో రామాలయ నిర్మాణానికి రావుట్ల గ్రామస్తులు భూమి పూజ చేశారు.
సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి రామాలయ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. కొద్ది రోజుల క్రితం రావుట్ల గ్రామ శివార్లో భారీ వర్షాలకు సీతారామ లక్ష్మణ విగ్రహాలు మట్టిలో తేలడంతో అది చూసిన గ్రామస్తులు ఈ రోజు గ్రామంలోని పెద్దలు, యువకులు, మహిళలు మంగళ హారతులతో రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అంటూ విగ్రహాలు వెలిసిన స్థలానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారాముల ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ భారీ వర్షాలకు సీతారాముల విగ్రహాలు మట్టిలో నుండి బయటపడడంతో గ్రామస్తులమందరం సీతారాములకు గుడి నిర్మించాలని సంకల్పించడం జరిగిందని, ఈ రోజు భూమి పూజ కార్యక్రమానికి గ్రామంలోని మహిళలందరూ తండోపతండాలుగా తరలి రావడం సంతోషంగా ఉందని, సీతారాముల ఆశీస్సులు రావుట్ల గ్రామ ప్రజలపై ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పాల్గొన్నారు. విగ్రహాలు వెలియడం జరిగింది. ఈ సందర్భంగా మా గ్రామస్తులందరూ కూడా ప్రతి ఇంటికి మహిళ మరియు పురుషులు ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుని మీద ప్రేమతోని ఇక్కడికి మంగళహారతులతో ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ దేవులకు పూజలు చేసి ఈ యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇక్కడ రామ మందిర నిర్మాణానికి కూడా అందరూ కూడా ఆసక్తి చూపుతూ ఉన్నారు. కాబట్టి రామ మందిరాన్ని కూడా ఇక్కడ ఉంటే కనీసం ప్రకృతి కూడా బాగుంటుంది. ఇక్కడ భక్తులు రావడానికి పోవడానికి అందుబాటులో మాకు ఎక్కడ కూడా రామాలయం లేదు కాబట్టి అందరి కోరిక కూడా నెరవేరినట్టయితే అని చెప్పి చాలా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. జిల్లా స్థాయి సైన్స్ విజ్ఞాన ప్రదర్శనలో ఎడపల్లి పాఠశాలకు ప్రథమ బహుమతి లభించింది. బోధనలో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్లో ఎడపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఏకో కప్ ప్రదర్శనలో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. వ్యర్థాలను తిరిగి ఉపయోగించే క్రమంలో కొబ్బరి టెంకలతో తయారు చేసిన టీ కప్పుల ప్రదర్శన పలువురిని ఆకట్టుకుని రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు ఎంఈఓ గాలప్ప తెలిపారు. విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి సైన్స్ ప్రదర్శనలు దోహదమవుతాయన్నారు. బుధవారం ఎడపల్లి పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను అభినందించారు. పాఠశాల తరపున 3 అంశాలను ప్రదర్శించగా భాగాల్లోనూ బహుమతులు లభించడం అభినందనీయమన్నారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర స్థాయికి ఎంపికవడంలో విద్యార్థులకు గైడ్గా వ్యవహరించిన సైన్స్ ఉపాధ్యాయులు లచ్చిరామ్, సంజీవ్ కుమార్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు రవికుమార్, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. సహకరించినటువంటి గైడ్ టీచర్ గారికి, అదేవిధంగా విద్యార్థులకు మండలం పక్షాన మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇప్పుడు ఏదైతే సార్ చెప్పిండో మీకు, మనకు సమాజం నుండే మనం చూస్తున్నటువంటి ప్రకృతి నుండే మనకు అనేకమైనటువంటి విషయాలు గోచరమవుతాయి. దాంతోనే నాగరంలోని రాహుకేతు ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన బుధవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని నాగారంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన బుధవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశవేణు ఆచార్య ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి సన్మానించారు. ఈ సందర్భంగా నూడా చైర్మన్ కేశవేణు మాట్లాడుతూ ఆలయం వద్ద రహదారులు నిర్మాణానికి సహకరిస్తానన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అర్చకులు కృష్ణమూర్తి, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. వల్లి సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, అలాగే ఇక్కడికి ఇచ్చేటప్పుడు నేను అనుకున్నా రోడ్ ఇలా ఉందని చెప్పి నేను అనుకున్నాను. అరుణ్ శర్మ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా నేను రేపే ఒక ఇంజనీరింగ్ వాళ్ళని పంపిస్తాను. నేను పంపించి ఎస్టిమేషన్ వేపిద్దాం. దాని తర్వాత దాన్ని ఎంత ప్రాజెక్ట్ ఇచ్చారు, చక్కటి ఒక ఉద్యానవనం కూడా ఏర్పాటు చేసే విధంగా జెడ్పీహెచ్ఎస్ సాలురా విద్యార్థులు నిజామాబాద్ జిల్లా పోటీలకు ఎంపికయ్యారు. పీఎం శ్రీ నిధులతో జెడ్పీహెచ్ఎస్ సాలూరా పాఠశాలలో ఘనంగా క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన ఉపాధ్యాయులు అధ్యక్షత వహించగా ఉపాధ్యాయులందరూ పర్యవేక్షించారు. విజేతలను నవంబర్ 28, 29 తేదీలో నిజామాబాద్లో జరిగే జిల్లా స్థాయి పోటీలకు, ఆపై హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తారు. విద్యార్థులను తీసుకెళ్లేందుకు పీఎం శ్రీ నిధులు ఉపయోగపడుతున్నాయని వారు తెలిపారు. గెలుపు కంటే పాల్గొనడమే ముఖ్యమని ఉపాధ్యాయులు పిల్లలకు స్ఫూర్తినిచ్చారు. అందరూ క్రమశిక్షణతో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రాజీ మంజూషా మేడం, పీడీశ్రీ సంగీతారావు, మండల పీఆర్టీఓ అధ్యక్షులు గంధపు సాయిలు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ ఎల్లుండి 28, 29 నిజామాబాద్లో జిల్లా స్థాయి పోటీలకు, ఇందులో గెలుపొందిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు తీసుకెళ్తాము. సో ప్రభుత్వంకి మా పాఠశాల తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఈ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటుకి
పిల్లల్ని నిజామాబాద్ హైదరాబాద్ దాకా తీసుకెళ్ళడానికి మాకు నిధులు సమకూర్చినందుకు టీఎంసీ ద్వారా మాకు ఈ నిధులు వచ్చాయండి. సో ఈ నిధులు సరిగ్గా ఖర్చు పెట్టి పిల్లలందరికీ స్పోర్ట్స్మెన్షిప్ అలవాటు అవ్వడానికి గెలుపు ఓటములు కాదు పాల్గొనడం చాలా. రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో బాలికలు గురుకుల పాఠశాలలో నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. మోపాల్ మండలంలో గల కంజర గ్రామంలో గల బాలికల గురుకుల పాఠశాలలో ప్రముఖ శ్రీ వైద్య నిపుణురాలైన డాక్టర్ అరుణచే బాలికలకు సంబంధించినటువంటి సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. 5 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసు గల ఆడపిల్లలు వారికి తగిన సమయంలో వచ్చే నెల ఋతుక్రమం గురించి తెలియజేస్తూ ఋతుక్రమం వచ్చినప్పుడు ఆడపిల్లలు భయపడకూడదని, అది సహజంగా ప్రతి స్త్రీకి వచ్చే నెలసరి కార్యక్రమం అని తెలియజేస్తూ మరియు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ల గురించి వివరంగా చెప్పారు. చదువు విషయంలో తాము అనుకున్న గోల్ను జాగ్రత్తగా సాధించడానికి కృషి చేస్తూ దృష్టిని ఎటు సాధించకుండా బాలురైన బాలికలైన తాము క్రమశిక్షణతో ఉంటూ తన యొక్క గోల్ సాధించడమే లక్ష్యంగా చదువుకోవాలని, ఆరోగ్యంపై దృష్టి పెడుతూ ఉండాలని తెలియజేశారని క్లబ్ అధ్యక్షులు రోటేరియన్ పాకాల నరసింహారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు రోటేరియన్ రంజిత్ సింగ్, గంజి రమేష్, శంకర్, రితేష్ సాక్సేనా, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు. సో న్యూట్రిషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మనం తినే ఫుడ్లో ఎక్కువ పీచు పదార్థాలు ఉండేటట్టు చూసుకోవాలి. పీచు పదార్థాలు అంటే మనం ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి, సలాడ్స్ ఎక్కువ తీసుకోవాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, స్ప్రౌట్స్ లాంటివి ఎక్కువ తీసుకోవాలి. ఓట్స్ కూడా మనకి న్యూట్రిషన్లో యాడ్ చేసుకుంటే ఫైబర్ అట్లా పెరుగుతుంది. సో ఫైబర్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనకి కాన్స్టిపేషన్ మొదలవుతుంది. మళ్ళీ కారాలు, పచ్చళ్ళు, బిర్యానీలు, బగారాలు ఎక్కువ తినే వాళ్ళకు కూడా. రాష్ట్ర స్థాయి విజ్ఞాన ప్రదర్శనకు సెయింట్ జీవియర్ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ నెల 24 నవంబర్ 25 తేదీలలో బోధన్లోని విజయ్ మేరీ హై స్కూళ్లలో జరిగిన జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శనలు నిజామాబాద్ నగరంలోని సెయింట్ జేవియర్స్ పాఠశాల విద్యార్థులు బి హరివర్ధన్ 8వ తరగతి మరియు కె సిరి ప్రణిత 8వ తరగతి హెల్త్ మరియు న్యూట్రిషన్ విభాగంలో వారి ప్రదర్శనలు వివరిస్తూ విద్యార్థులు కానీ మరెవరైనా కానీ జంక్ ఫుడ్ తినడం, బయట దొరికే ఆహారం తినడం, అశుభ్రంగా ఉన్న పదార్థాలను తినడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలకు ఉదాహరణలతో సహా ప్రదర్శించడం జరిగిందని, ప్రోటీన్స్ మరియు విటమిన్స్ కలిగిన ఆహారాన్ని అనగా పౌష్టికాహారాన్ని తీసుకోవడం వల్ల కలిగే లాభాలను, ఆరోగ్యాన్ని గురించి తెలియజేసి ఉత్తమ ప్రదర్శనగా ప్రథమ బహుమతులు సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికైన సందర్భంలో పాఠశాల చైర్మన్ పాకాల నరసింహారావు మరియు ప్రిన్సిపల్ లతా గౌడ్ వారిని అభినందించడం జరిగిందని, ఈ విధంగా విద్యార్థులు చదువుతో పాటు వివిధ రంగాలలో ప్రతిభ ప్రదర్శించడం అభినందనీయమని తెలియజేశారు. కామారెడ్డి కలెక్టరేట్లో భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులర్పించారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధ్యక్షత వహించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ రాజ్యాంగ విలువలు, పౌర హక్కులు, కర్తవ్యాలు, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి రాజ్యాంగ ప్రాముఖ్యతను వివరిస్తూ రాజ్యాంగ పరిరక్షణ, దేశాభివృద్ధికి కట్టుబడి పంచాలని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ప్రజాసేవలో నిబద్ధతతో ఉండాలని సూచించారు. అనంతరం భారత రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మదన్ మోహన్, డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ రవితేజ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్ఎంపీ పీఎంపీ నూతన జిల్లా అధ్యక్షుడిగా జిల్లా సాయిబాబా ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లా ఆర్ఎంపీ పీఎంపీ నూతన కార్యవర్గం గురువారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బిల్లా సాయిబాబా బాడ్సి, అంకాపూర్ సాయిలు శ్రీనివాస్ గౌడ్, గౌరవ అధ్యక్షులుగా ఎర్రగట్ల అశోక్, కట్ట అశోక్, డిచ్పల్లి, ఉపాధ్యక్షుడిగా భాస్కర్ రావు, సాంబశివరావు, భోజరాం, పడకల్ గంగారెడ్డి, మసుర ప్రధాన కార్యదర్శి రాజగోపాల్చారి, గురుడు శ్రీనివాస్, చందు, వెల్మల్ సత్యపాల్ నిజామాబాద్ లో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా సాయిబాబా మాట్లాడుతూ ఆర్ఎంపీ పీఎంపీల సంక్షేమం కోసం పాటు పడతానన్నారు. అట్లాగే అన్నగారు చెప్పినట్టు పెన్ డౌన్ కార్యక్రమం చేస్తే ఎంతవరకు సక్సెస్ అవుతాం, దానివల్ల విజయాలు ఒక ఎత్తైతే దానిలో ఉన్న లోపాలను మనం ఎంచుకోవాలి. మనం చేస్తే విజయం ఒక ఎత్తైతే దాంట్లో లోపాలను ఏవైతే వస్తాయో దాన్ని మనం కొన్ని మండలాల వార్తలు చూద్దాం.
ఆర్మూర్ నియోజకవర్గంలో ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాలలో ఒక లెక్చరర్ నవంబర్ 24 రాత్రి 2వ సంవత్సరం విద్యార్థిని తన గదికి పిలిచి అతనితో అనుచితంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడని ఆరోపణలు ఉన్నాయి. ఆ విద్యార్థి ఒక సాకు చెప్పి అక్కడి నుండి తప్పించుకోగలిగాడు. మరుసటి రోజు విద్యార్థి కుటుంబ సభ్యులు స్థానిక నాయకులతో కలిసి కళాశాలకు చేరుకుని యాజమాన్యాన్ని ఎదుర్కొని తర్వాత ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్న ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కేవలం డబ్బులకు ఫీజులకు వసూలు చేయడానికి మాత్రమే పనిచేస్తున్నాయి తప్ప ఇలాంటి వ్యక్తులపైన ఎటువంటి చర్యలు తీసుకోరు. ముస్లిం విద్యార్థి పైన ఎటువంటి సెక్సువల్ హరాస్మెంట్ జరిగిందో దీన్ని తీవ్రంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఆల్ ఫోర్స్ విద్యా కమ్మర్పల్లి మండలంలోని శ్రీ విద్యాసాయి పాఠశాలలో ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో భారత రాజ్యాంగం గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను, విధుల గురించి వివరించారు. అంబేద్కర్ గురించి వివరించి విగ్రహం వద్ద వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించి అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బులియన్ మార్కెట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,28,000గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,17,900. 1 కేజీ వెండి ధర 1,67,000కు చేరింది. 10 గ్రాముల వెండి సొక్కం ధర 1,670గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. హైదరాబాద్లో షాప్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సర్వీస్ను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. ఏవియేషన్ హబ్గా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, పలు సంఘాల నాయకులు. ఆర్మూర్లో బీటీ రోడ్, సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఆలయ వైభవం, అభివృద్ధి వివరాలను అర్చకుల ద్వారా తెలుసుకున్న మహేష్ గౌడ్. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నవీన్ యాదవ్. హాజరైన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు. బోర్గంపి శ్రీ వల్లి సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో వైభవంగా దశమ వార్షికోత్సవ వేడుకలు. కమనీయంగా స్వామివారి కళ్యాణం. పెద్ద ఎత్తున హాజరై స్వామివారి ఆశీస్సులు పొందిన భక్తులు. సింగరేణి కార్మికుల డిపెండెంట్ ఉద్యోగులను కాపాడేందుకు జాగృతి పోరాటం చేస్తే కాంగ్రెస్ తుంగలో తొక్కుతుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేసిన జాగృతి అధ్యక్షురాలు కవిత. ప్రపంచంలో గొప్ప రాజ్యాంగం మనదే. నిజామాబాద్ నగరంలోని పులాం చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత బీఆర్ఎస్ అంబేద్కర్ కు నివాళి. హాజరైన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్న బీసీలను నమ్మించి మోసం చేశాడు. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.